జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రం కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో పలు విభాగాల ఫైళ్లు మాయం కావడం కలకలం రేపుతోంది. 2014 నుంచి 2017 వరకు సంబంధించిన ఆదాయ వ్యవహారాల్లో పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. గతంలో ఆలయంలో ఆడిట్ నిర్వహించిన ఆడిటర్ లక్ష్మీనారాయణ 54 అంశాలకు సంబంధించి దాదాపు 3 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ అవకతవకలు జరిగినట్లు గుర్తించిన అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ ఆలయంలో 2018కి ముందు 3 ఏళ్లు పలు విభాగాల్లో విధులు నిర్వహించిన 5గురు ఈవోలకు 11 మంది ఉద్యోగులను సంజాయిషీ కోరి మెమోలు జారీ చేయగా పలువురు ఉద్యోగులు నిర్మాణాల ఎంబీలు బిల్లులు అందజేశారు. కానీ దాదాపు 1,30,00,000 మేర పనులకు సంబంధించిన ఆదాయ వ్యవహారాలకు ఆధారాలు చూపాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. గత 4 ఏళ్లుగా ఆలయ ఇన్ఛార్జ్ ఈవోగా విధులు నిర్వహిస్తున్న ఆలూరి బాలాజీ డిసెంబర్ 31న పదవీ విరమణ చేస్తున్నారు. బాలాజీ అనంతరం ఆలయంలో నూతనంగా వచ్చే ఈవోకు ఆలయానికి సంబంధించిన ఫైళ్లు, ఆదాయ వ్యవహారాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన ఫైళ్లు రికవరీ చేసి అందజేయాలి. కానీ ఫైళ్ల రికవరీలో ఆలయానికి సంబంధించిన సెంట్రల్ స్టోర్ ఫైళ్లు కనబడకుండా పోవడంతో గతంలో పలు విభాగాల్లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన ఉద్యోగులకు సంజాయిషీ కోరుతూ ఆలయ ఈవో బాలాజీ శర్మ మెమోలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై దేవాదాయ శాఖ కమిషనర్ ఎలాంటి చర్యలు చేపడతారోనన్న అంశం చర్చనీయాంశంగా మారింది.